ఇంకోటి ఏంటంటే రెండో ఎలిగేషన్ ఏం చేసిండంటే ప్రోటోకాల్ ఇవ్వలేదు, నాకు తీసుకెళ్ళి నన్ను అడ్డుకున్నారు అనేది ఒక అలిగేషన్. ఏసీపీ గారు కోర్ట్ ఆర్డర్స్ వచ్చినాక ఏసీపీ గారు ఎన్నో వారం వచ్చిన 3 రోజుల నుంచి చెప్తున్నారు, మీరు పూజ అయిపోగానే సమ్మక్క దేవత పూజ అని మీరు ప్రోటోకాల్ ప్రకారం రాండి తీసుకెళ్తాము అని. అదే కాకుండా అతను హుజరాబాద్లో చెప్పాడు, అందరినీ జమ చేసుకొని మందిని 15 కార్స్ పెట్టుకొని అన్ని కాన్స్టిట్యూషన్ పిలిచి డిస్టర్బ్ చేస్తాడని ఇంటెలిజెన్స్ పోలీస్ అఫీషియల్స్కి మాకు కూడా వచ్చేసరికి అక్కడ మీరు పొద్దున పూజకి వెళ్ళండి, మేము లేకుంటే ముగ్గురు వెళ్ళండి అని చెప్తే అక్కడ నేను వెళ్తలేను అని చెప్పి ఇంటికి వెళ్ళి మళ్ళీ తర్వాత వాళ్ళ ఫాదర్తో మాట్లాడాను ఏసీపీ గారు. ఆ వీడియో నేను చూపెడతాను. నా మాటని వాళ్ళు వినే పరిస్థితి లేదు. ఇప్పుడు కమిషనర్ ఉంటే కమిషనర్ ఫోన్ లో మాట్లాడమంటే ఫోన్ లో మాట్లాడతాం. కౌన్సిల్కి వచ్చాక ఒక కమిషనర్ తో మాట్లాడతాం. We'll definitely assure you there will not be any problem. మా తరఫు నుంచి ఇంకా తొందర వరకు వరకైతే దేవత మనకి ఎప్పుడు కాన్సెంట్ ఇస్తుందో అది మనందరికి నమ్మకము. ఆ నమ్మకం అంతసేపు మనం ప్రొఫెషన్ ఆపుతాం సార్. దాంట్లో ఏ తొందర పడేది లేదు. జడ్కి ఇవ్వడం అనేది అది కామన్ గా మనందరికీ గాడేసెస్ ప్రొసెసర్ అది చేస్తాం సార్. చేసిన తర్వాత మనం ఇక్కడ స్టాప్ అయ్యాం సార్. ఆ ప్రొసెషన్ అయిపోతుంది. అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మీరు వస్తే నేనే తీసుకుపోయి దర్శనం చేస్తాను. అంతే. మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మీరు కౌన్సిల్ ఆపిందంటే అక్కడ ప్రొసెషన్ వచ్చే లోపల ఆపినాం సార్. ప్రొసెషన్ కూడా ఆపినాం. కౌన్సిల్ వచ్చే వరకు ఆపినాం సార్. మీరు ఇప్పుడు మా వాళ్ళు రాలేదు. ఇప్పుడు ఎస్ఐ పోతేనే ప్రొసెషన్ లోకల్ ఎస్ఐ పోతేనే ఇంటి మంది కౌన్సిల్ లేకుండా అట్లా చేయండి సార్. చేసిన తర్వాత మనం మీరు పంపించండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత మీరు రెస్పెక్టబుల్ గా మిమ్మల్ని తీసుకుపోతుంది సార్. ఫాదరు కమిట్మెంట్ ఇచ్చిండ్రు, అక్కడ ఆయన కమిట్మెంట్ ఇచ్చేసరికి ఏసీపీ గారు వెళ్ళని వచ్చేసరికి డైరెక్ట్ గద్ద మీదకి ఎక్కిండు. సమ్మక్క దేవత వాళ్ళ ఇంటి ముందు ఇంకా వెయిట్ చేస్తున్నారు. దర్శనం అయినాక మా ఇంటి తర్వాత అట్లనే వెళ్తుంటారు, ప్రతి ఇంట్లో ముందు మొక్కుకుంటూ వెళ్తారు. అది కాకముందే ఇతను గద్దెక్కి నేనే చేస్తున్నా అనేది ఈ జాతర అన్నట్టు చూపించుకునేందుకు ఎక్కి ఆ ఉన్న సర్పంచ్ గారు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ముట్టుడు ఉంటే అక్కడ వాళ్ళు ఎక్కకున్నా కానీ అది వాళ్ళని ఫోర్స్ చేయించి హిందూ సంప్రదాయాల అగెనెస్ట్గా ఎక్కిపించి ఇదంతా చేసింది. ఇది యాక్చువల్లీ ఫ్యాక్ట్. ఇంకో అలిగేషన్ ఏసీపీ గారిని అలా నన్ను ముట్టుకోవచ్చా చేత్తోని అనేది. ఇన్ ద కాన్స్టిట్యూషన్ మహిళా ఆఫీసర్కి లా ఫాలో కాకుంటే వారు పట్టుకొని అరెస్ట్ చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ వీడియోలో కూడా ఎంత బాధాకరం ఏంటంటే ఎట్లా చూపెడుతున్నారంటే ఆ వీడియో ఏసీపీ గారు ఇతన్ని చేయబట్టి నూకినట్టు చూపెడుతున్నారు కానీ మొత్తం వీడియో చూపెట్టకుండా అసలు మొత్తం వీడియోలో ఇతను ఒక సిఐ బీసీ సామాజిక వర్గం అని ఒక రజక సమాజ వర్గం అని ఆ డామినేషన్తో అతన్ని నూకుతుంటే ఈ మహిళ వారు ఏసీపీ హుజరాబాద్ రెవెన్యూ డివిజన్కి ఇన్ఛార్జ్, సిఐ రిపోర్ట్స్ టు హర్. సో ఐఎమ్ అక్కడ ఇమీడియట్గా వచ్చి పట్టుకున్నారు. మీరు ఆ వీడియో కూడా చూడండి, చూస్తే అర్థమవుతుంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే అది వాయిస్ న్యూస్ అట, వారు కూడా అట్లా చూపెట్టడం చాలా తప్పు. మీరు చూపెడితే మొత్తం వీడియో చూపెట్టాలి. అక్కడ జరిగింది ఒక సిఐ గారిని నూకుతుంటే మధ్యలో వచ్చిండ్రు. అండ్ షీ హ్యాస్ ఆల్ ద రైట్స్. కోర్ట్ ఆర్డర్ 1 గంట సేపు రిక్వెస్ట్ చేసినా వెళ్ళకుంటే కోర్ట్ ఆర్డర్స్ ఫాలో అయినరు వాళ్ళు. దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, తప్పు మాట్లాడటము, ఛానల్ దొరికినాయి కదా అని వెళ్ళి ఇంటర్వ్యూలు ఇవ్వటము, అందుకోసం మీ ముందుకు రావాల్సి చెప్పాల్సి వస్తుంది. వీడియో ప్లే చేయండి.
ఇంకొకటి అలిగేషన్ సిపి గారిని అసెంబ్లీలో టైం అంతా బర్బాద్ చేయటము, అసలు హుజరాబాద్ ప్రజల కోసం కొట్లాడరా బాబు నువ్వు అని అసెంబ్లీకి పంపితే అక్కడ ఆ సిపి గారిని మతం పెట్టి తిట్టడమే కాకుండా ఏం అలిగేషన్ ఎల్లందులో ఫైరింగ్లో సిపి గారి వైఫ్ వాళ్ళ భార్య వాళ్ళ ఫ్రెండ్స్ అంట ఫైర్ చేస్తే ఒక వృద్ధ మహిళకు తాకిందని ఒక అలిగేషన్. నేను చెప్తాను అసలు అక్కడ జరిగింది ఏంటంటే ఆ సెప్టెంబర్ 20th 21st 23rd మధ్యలో అది ఎల్లందులలో పోలీస్ ట్రైనింగ్ కోసం ఆ ఫైరింగ్ రేంజర్ యూజ్ చేస్తారు, ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నారు. మిస్టేక్లా ఒక వృద్ధురాలికి చెవులకు ఇట్లా టచ్ చేసుకుంటే వెళ్ళిపోయింది. అది ఇన్వెస్టిగేషన్ అనేది డీజీపీ దాకా వెళ్ళింది. యాక్చువల్లీ దానికి సిపి గారికి అసలు ఏం సంబంధం లేదు, ఎందుకంటే ఆ సిపి గారు ఆ టైంలో వారి వైఫ్తోని అఫీషియల్లీ లీవ్లు ఉన్నారు. అండ్ ఆ లీవ్ లెటరు చూడండి మీరు, అతను చెప్పడం ఏంటంటే ఒక డీజీపీ ఐజీ కూడా ఫాల్స్ లెటర్స్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు ఏందది? వాళ్ళు అథారిటీస్ మాట్లాడతలేరు కదా, మీడియా ముందుకు వస్తలేరు, ఎందుకంటే సిఐడి ఇన్వెస్టిగేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు రారు. కాబట్టి ఇతను ఇష్టం ఉన్నట్టు అసెంబ్లీ టైం అనేది ఈ విధంగా బర్బాద్ చేయటం తప్పు కదా. వారి యొక్క టికెట్స్, ఎయిర్ టికెట్స్, ఐటినరీ, హోటల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్న ప్లేస్, వెకేషన్ హాలిడేలు ఉన్న సిపి వాళ్ళ డీటెయిల్స్ అన్ని మీకు ముందు పెడతాను. ఇప్పుడు చూడండి వీడియోలో. ఫోర్త్ వన్, ఇది అలిగేషన్ కాదు కానీ మీకు ఇతని యొక్క నేచరు, ఇతని యొక్క తత్వము, ఇతని యొక్క ఎట్లా అబద్ధాలు ఆడతాడు ఒక విషయాన్ని అనేది చెప్పేందుకు ఒక టాపిక్. కొన్ని ఇంటర్వ్యూలో చూసినాము 1000-2000 కోట్లు మేము గోల్డెన్ స్పూన్తో పెట్టినామని. సో వీళ్ళకి యాక్చువల్గా ల్యాండ్ ఉన్నది 32 ఎకరాలు వీణవంకలో, అండ్ ఒక 2 గ్యాస్ స్టేషన్స్, అందులో తిరుమలగిరి అది గవర్నమెంట్ ల్యాండ్. ఇప్పుడు మీ మొత్తం కలిపితే వాళ్ళు 3 బ్రదర్స్, వాళ్ళ ఫాదర్, 4 కలిపి 50 కోట్ల అది అఫిడవిట్, అతనే సొంత అఫిడవిట్లో, ఎలక్షన్ అఫిడవిట్లో 52 కోట్లు. అంటే ఈయనే ప్రాపర్టీ కూడా కాదు అది, యాక్చువల్లీ ఇతనికి ఒక ఇల్లు ఉంది, మిగతాదంతా కంబైన్డ్ ప్రాపర్టీ. అది మొత్తం కలిపితే 40-45 వస్తే దాన్ని డివైడ్ బై 4 అంటే వాళ్ళ నాన్నది కూడా పెట్టుకుంటే, అన్లెస్ వాళ్ళ తమ్ముళ్ళు అందరు రాసిచ్చిండ్రు, తమ్ముళ్ళు అందరూ రాసిచ్చారు మాకు తెలియదు, కానీ అఫిడవిట్ ప్రూఫ్లో నాకు తెలిసినంత వరకు అయితే 40 కోట్లు అంటే 10 కోట్లు, అంటే 10-12 కోట్ల వాల్యూ ఉన్న ప్రాపర్టీ ఉన్న వ్యక్తి ఒకరు 1000-2000 కోట్లు అంటే ఇక మీరు ఎక్కడి నుంచి వస్తుంది 1000-2000 కోట్లు? అఫిడవిట్లో మాత్రం 50. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఒక అబద్ధాల్లో, ఒక మీడియాలో తప్పుదావ ఎట్లా తీసుకెళ్తున్నాడు ఏ విషయమైనా, బికాజ్ ఇవాళ మేము చెప్పకుండా ఎట్లా తెలుస్తుందని ముందుకు వచ్చి చెప్పాల్సి వచ్చింది. మన కోర్ట్ ఆర్డర్స్ ఉంటాయి, మాకు సెన్సర్స్ ఆఫీసర్ సపోర్ట్ చేసిండ్రు, మనం సపోర్ట్ చేయకుండా మనకు ఏం వాల్యూ ఉంటుంది అనే ఉద్దేశంతో వచ్చినాం. మళ్ళీ ఇంకొకటి, అసలుకి ఆ లెటర్ ఇచ్చింది కొండా సురేఖ గారు గవర్నమెంట్లో, ఎండోమెంట్ కమిషనర్ హరీష్ గారు గవర్నమెంట్లో ఉన్నారు. నేను పోయి కోర్ట్ ఆర్డర్ తెచ్చుకున్నా, అందులో సీఎం గారిని వట్టిగానే, అసలు సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ఇలా సంబంధమే లేదు, ఆయనను తిడితే కేటీఆర్ గారు హ్యాపీ అవుతారేమో అని చెప్పి ఆయన సీఎం గారు యాక్చువల్లీ డైవోర్స్ వెళ్ళిపోయారు. వారికి సంబంధం లేని విషయాలు కూడా వట్టిగా తీసుకొచ్చి అనటం, ఇటువంటి వ్యక్తి నేచర్ అనేది మీరు చూసి ఎప్పటికైనా తెలంగాణ ప్రజలు ఏ మీడియాలకు వచ్చి ఏం చెప్పినా మీరు ఒక 100 సార్లు చెక్ చేసుకోండి నా మాటలని. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు. నమస్కారం తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీడియా మిత్రులు, శాటిలైట్ ఛానల్స్, డిజిటల్ ఛానల్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు. నేను ఉదయనందన్ రెడ్డి, ఎఫ్టీవీ ఫౌండర్ అండ్ CEO, మీ ముందుకు ఇవాళ రావాల్సి వచ్చింది. వీణవంక మినీ మేడారం జాతరకు సంబంధించి నేను మాట్లాడదలుచుకున్నా. ఆ జాతర మాది, అప్పుడే క్లారిటీ ఇచ్చాము, కానీ ఈ లాస్ట్ 2 నెలల్లో ఈ వ్యక్తి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఎన్నో టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్లో వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తప్పు సమాచారం ఇవ్వటము,